హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత దళ్. సోమవారం నాడు పంచామృత అభిషేకం అయిపోయింది శివయ్యకి. ఇప్పుడే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అలంకరణ అయింది గురుగారికి. అమ్మవారికి అలంకరణ. 5 మూరలు చెప్పిన పూలు వాడు దండి కొట్టిండనమాట. నేను సామాన్యంగా బేరం చేయను. 5 మూరలు ఏమని చెప్తే 3 మూరలు ఇచ్చిండనమాట. ఎప్పుడు సరిపోలేదు. జై శ్రీరామ్. పంచామృత అభిషేకం చేసిన తర్వాత ఇట్లా మిగిలిన పాలు ఉంటే కనుక ఇలా పిల్లులకు పెట్టేస్తా అనమాట. మా పక్కన జిహాదీగాడు ఒకడు ఉంటాడు అనమాట. మన ఇంట్లో ఒక 5-6 పిల్లులు ఉంటాయి. అవి వచ్చి తాగిపోతాయి అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే అన్నదానం చేయడము మనుషులకే కాదు, పిట్టలకు, పక్షులకు, ఇలా పిల్లులకు, కుక్కలకు ఇలా భూమి పెడితే ఏమవుతుంది అంటే మనం చేసిన కర్మాలు ఏమైనా ఉంటే కనుక అవి పోతాయి అన్నమాట. ఏంటంటే కొన్ని తప్పులు చెప్పుకుంటే పోతాయి అంటారు. సో మా తల్లిదండ్రులు మాత్రం పాపం వాళ్ళు ఎవరికి అన్యాయం చేయలేదని నాకు తెలుసు, కానీ తప్పులు మాత్రం చేశారు. అదేంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఒక పూట భోగి పెట్టింది అయితే నేను చూడలేదు ఎప్పుడు. ఏంటి ఇప్పుడు తల్లిదండ్రులను విమర్శిస్తున్నాం అంటే నేను చెప్పాను కదా, కొన్ని చేసిన తప్పులు చెప్పుకుంటేనే పోతాయి అన్నమాట. నేను వాళ్ళను విమర్శించట్లేదు, కించపరచట్లేదు. నేనేమంటున్నా అంటే మీరు మీ తల్లిదండ్రులు కంపల్సరీ భోజనం పెట్టాలి, ఒక పూట అన్నం పెట్టాలి. ఇంట్లో పెట్టుకొని చూసుకునే స్తోమత లేకపోయినా కానీ వారంలో కనీసం ఒక్క పూట మీరు వండుకున్న దాంట్లో కొంచెం అన్నమో కూరనో తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అట్లానే చేయండి. అవి చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కొడుకు కూతురు ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కానీ వాళ్ళకి ఆ కర్మ ఫలితం వాళ్ళకి తగులుతుంటుంది అనమాట, మీరు చేసిన తప్పులు. అదే చెప్తున్నాను నేను. మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు. చూడండి ఎంత బ్రహ్మాండంగా పూజ చేశాను ఈరోజు శివయ్యకి. నేను మా అమ్మగారు కూడా అదే చెప్తుంటాను అనమాట. మనం చేసిన కొంచెం చిన్న తప్పులు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోవాలంటే శివయ్యకి పూజ చేయాలి. ఇలా పశు పక్షులకు, ఇట్లా పిట్టలకు, పిల్లులకు వాటికి దానం చేయాలి, అన్నం పెట్టాలని చెప్తుంటారు. కానీ అవన్నీ మా అమ్మ పట్టించుకోదన్నమాట. అది వాళ్ళకే ఉండాలి, మనం ఏం చేయలేం. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర్.